శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మృత్యుంజయ కల్పము ధన్వంతరి చెప్పెను. ఆయుర్దాయ ప్రథములు రోగ వినాశకములకు మృత్యుంజయ కల్పములు చెప్పెదను. మధుఘృత త్రిఫల అమృతంలో 300 రోగములను తొలగించును. త్రిఫలను 4 లేదా 2 లేదా 1 తులముగా సేవించాలి. ఒక మాసము బిల్వ తైల నశ్యం చేసుకుంటే 500 సంవత్సరాలు జీవించును. కవి అగను. తిల భల్లాతకముల రోగమును అపమృత్యువును వలలను తొలగించును. వాకుచి పంచాంగ చూర్ణములను కదిరోధకంతో 6 మాసములు సేవిస్తే కుష్ఠం నశించును. నీలకురంట చూర్ణమును క్షీరంతో కాని మధువుతో కాని సేవించిన మంచిది. ఖండదుగ్ధమును పానం చేయవాడు 100 సంవత్సరాలు జీవించును. మధు ఆజ్యశుంఠులను ప్రతిదినం ప్రాతకాలం 1 ఫలం సేవించువాడు మృత్యువును జయించును. మాండకీ చూర్ణంతో క్షీరం సేవించవానికి వలలు ఫలితము ఉండదు. ఉచ్చటను మధువుతో 1 కర్షము తిని క్షీరపానం చేయవాడు మృత్యువును జయించును. మధుఘృతముతో కానీ క్షీరంతో కానీ నుర్గండీ రసమును సేవించువాడు రోగాన్ని మృత్యువును జయించును. 1 తులం పలాస తైలమును మధువుతో ప్రతిదినం 6 మాసంలో సేవించుచు దుగ్ధం త్రాగువాడు 500 సంవత్సరాలు జీవించును. పాలతో కూడా జ్యోతిష్మతి పత్ర రసమును కానీ త్రిఫలను కానీ త్రాగువాడు 1000 సంవత్సరాలు జీవించును. మధువుతో ఘృతము 4 తులముల శతావరి చూర్ణం సేవించువాడు సహస్ర వర్షజీవి అగును. నిర్గుండిని మధుఘృతములతో కానీ పాలతో కానీ సేవించిన రోగ మృత్యువులను నశింపచేయును. పంచాంగ నింబరసమును బదిరక్వాదంతో భావన చేసి భృంగరాజ రసంతో 1 తులం సేవిస్తే రోగములను జయించి అమర్త్యుడగును. రుదంతికా చూర్ణమును ఘృత మధువులతో కానీ దుగ్ధంతో కానీ సేవించువాడు మృత్యువును జయించును. హరితకీ చూర్ణమును భృంగరాజ రసంతో భావన చేసి ఘృత మధువులతో సేవిస్తే రోగముక్తుడై 300 సంవత్సరాలు జీవించును. వరాహిక భృంగరస లోహ చూర్ణ శతావరి ఆజ్యములను 1 తులం సేవిస్తే 500 సంవత్సరాలు జీవించును. లోహభస్మను శతావరిని భృంగరాజ రసంతో భావన చేసి మధుఘృతములతో సేవించిన వాడు 300 సంవత్సరాలు జీవించును. తామ్రభస్మ అమృతాత్రివృత్ గంధకములను సమంగా గ్రహించి కుమారికా రసంతో 2 గురువిందల గోళీలు తయారు చేసి ఘృతముతో సేవించే 500 సంవత్సరాలు జీవించును. అశ్వగంధ త్రిఫల శర్కర తైలఘృతములను సేవించేవాడు 100 వర్షములు జయించును. అశోక వృక్షం బెరడు యొక్క చూర్ణాన్ని మధుఘృతములతో సేవించి దుగ్ధపానం చేయుటచే రోగాలు నశించును. పునర్నవ చూర్ణాన్ని మధు ఆజ్యక్షీరములతో సేవించిన వాడు రోగ విముక్తుడగును. మధు సహితమగు తిలతైలం నశ్యంగా తీసుకుంటే శతవర్ష జీవి అగును. కృష్ణకేశములు కలవాడు అగును. అక్షచూర్ణం 1 తులం మధ్వాజ్య క్షీరంతో సేవించిన శతాయువగును. అభయాగుడములను మధురాది ఔషధులను ఘృతంతో తిని పాలతో అన్నము భుజించువాని కేశములు సర్వదా కృష్ణవర్ణంలై ఉండును. అతడు రోగరహితుడై 500 సంవత్సరములు జీవించును. 1 ఫలం కూష్మాండ చూర్ణమును ఘృతదుగ్ధములతో 1 మాసం సేవిస్తూ దుగ్ధాన భోజనం చేయువాడు రోగరహితుడై సహస్రవర్ష జీవి అగును. సాళుక చూర్ణాన్ని భృంగరాజ్యమును మధుఘృతములతో సేవించినవాడు 100 సంవత్సరాలు జీవించును. 1 తులము కటుతుంబి తైలమును నశ్యముగా గ్రహించువాడు 200 సంవత్సరాలు జీవించును. త్రిఫల పిప్పలి శుంఠుల సేవనం 300 సంవత్సరము ఆయుర్దాయం ఇచ్చును. వీటిని శతావరితో కలిపి సేవిస్తే బలాన్ని సహస్రాయువును ఇచ్చును. చిత్రశుంఠి విడంగముల సేవనం పూర్వోక్త ఫలమును ఇచ్చును. త్రిఫల పిప్పల శుంఠులను లోహ భృంగరాజ నింబ పంచక ఖదిర నిర్గుండి అంటకారి వాసక పునర్నవలతో కాని వీటి రసంతో భావన చేసి కానీ వటి లేదా చూర్ణం తయారు చేసి ఘృత మధుగుడ జలాదులతో సేవిస్తే పూర్వోక్త ఫలం లభించును. ఓం హురం సహా అను మంత్రంచే అభిమంత్రితమగు యోగరాజం మృత్యు సంజీవిని సమానమై రోగములను మృత్యువులను జయింపజేయును. ఈ కల్పసాగరములను దేవతాసురములు సేవించిరి. పాలకాప్యుడు అంగరాజుకు గజాయుర్వేదము బోధించెను. ఓం శాంతి శాంతి శాంతి.